హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సూత్రాలు ఫాలో అయితే విజయం మీదే. జీవితంలో విజయం సాధించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు, గొడ్డు కష్టం చేస్తుంటారు. అయినా కూడా కొన్నిసార్లు విజయం దరిచేరాదు. పాటిస్తే విజయం సాధించడానికి మార్గాలు దొరుకుతాయని చాణక్యుడు పేర్కొన్నాడు. ఆ సూత్రాలు ఏంటో చూద్దాం. 1. ధైర్యంగా ముందడుగు వేయాలి. జీవితంలో చాలా ఎత్తుపల్లలు ఉంటాయి. ఆర్థికంగా నష్టాలను చూడాల్సి ఉంటుంది. దీంతో మీపై మీకు విశ్వాసం పోతుంది. అయితే కష్ట సమయాలను ధైర్యంగా ఎదుర్కోవడమే జీవితం అని కూడా తెలిపాడు. ఒక మార్గం మూసుకుపోతే చాలా మార్గాలు తెరిచి ఉంటాయని గుర్తుంచుకోవాలి. 2. వాయిదా వద్దు. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తానని వదిలిపెట్టడం మంచిది కాదు. వాయిదా వేసిన ప్రతిసారీ మీ విజయానికి ఒక అడుగు దూరం అవుతారని గుర్తుంచుకోండి. సమయానికి పనిచేయకపోతే చివరి నిమిషంలో హడావుడి పడాల్సి వస్తుంది. దీనివల్ల విజయం మీ నుంచి దూరం అవుతుంది. 3. తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి. మీ తప్పులతో పాటు ఇతరుల తప్పుల నుంచి కూడా మీరు పాఠాలు నేర్చుకోవాలి. మళ్లీ ఆ తప్పు చేయకుండా ప్రయత్నించాలి. ఇలా తప్పుల నుంచే పాఠాలు నేర్చుకునేవారు జీవితంలో తప్పక విజయం సాధిస్తారు. 4. మాట్లాడే తీరు. మీరు మాట్లాడే తీరు సింహాసనం నుంచి మిమ్మల్ని కిందకు దించేయగలదు, నేల నుంచి సింహాసనాన్ని ఎక్కించగలదు. అందుకే మీరు విజయవంతం కావాలంటే మీరు మాట్లాడే తీరు గొప్పగా ఉండాలి. అందరి పట్ల దయతో ఉండాలి. 5. తప్పుడు మార్గాలు వద్దు. విజయం సాధించడానికి తప్పుడు మార్గాన్ని అసలు ఎంచుకోవద్దు. షార్ట్ కట్స్ చాలానే ఉంటాయి. అయితే ఇవి కొన్ని క్షణాలు మాత్రమే ఆనందమే కలిగిస్తాయి. అసలు స్వరూపం బయటపడితే భవిష్యత్తు నాశనం అవుతుంది. 6. సమస్యల నుంచి పారిపోవద్దు. అందరి జీవితంలోనూ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఎవరి జీవితం ఉండదని గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం కోసం ప్రయత్నించాలి తప్ప సమస్య నుంచి పారిపోతే అది మళ్లీ మీ వెంటే వస్తుంది. 7. సీక్రెట్ ప్లాన్స్. మీ జీవిత లక్ష్యాలను సాధించడానికి మీరు ప్లాన్ చేసిన వాటిని ఎవరికీ చెప్పకూడదని చాణక్యుడు తెలిపాడు. మీ ప్లాన్ ఇతరులకు తెలిస్తే దానిని వారు ఉపయోగించుకోవచ్చు. దీంతో మీ విజయ మార్గంలో ఆటంకం ఏర్పడుతుంది. 8. గర్వం వద్దు. విజయం సాధించడానికి ఎంత కష్టపడ్డారో మీ లక్ష్యం చేరిన తర్వాత కూడా అంతే కష్టపడాలి. విజయ గర్వం అసలే ఉండొద్దు. అది మిమ్మల్ని మళ్లీ పాతాళానికి పడేస్తుంది. అందువల్ల విజయం సాధించిన తర్వాత కూడా ఇతరులు పట్ల దయతో ఉండడం మంచిది.